గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వెంకటాచలం మండలం కాపుటూరు గ్రామంలో కనిపించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు ప్రజలకు సంబంధించి ఎక్కడ ఎటువంటి సమస్య లేకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు చేపడుతున్నాం. ప్రత్యేకించి ఈ గ్రామం నెల్లూరుకి కూతవేట దూరంలో ఉండేటువంటి ప్రదేశం, దాదాపుగా నెల్లూరులో కలిసినటువంటి ప్రదేశం. ఇటువంటి సందర్భంలో ఎక్కడా కూడా ఈ గ్రామస్తులకు సంబంధించి ఇళ్ల స్థలాలకు ఇబ్బంది అయితే, ఇళ్ల స్థలాలు లేని పరిస్థితి ఉంటే ఎక్కడ కొనుగోలు చేయడానికి కూడా దరిదాపులు ఎవరు రాకపోవడం, కోట్లాది రూపాయలు ఎకరా రేటు పలకడం, దానివల్ల పేదవాడికి సంబంధించినటువంటి సొంత ఇంటి కళ నెరవేర్చడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందేమో అనుకున్నటువంటి తరుణంలో ప్రభుత్వ భూములు గుర్తించి దాన్ని సాగు చేసుకుంటున్నటువంటి రైతులను ఒప్పించి ఈరోజు దాదాపుగా అందరికీ కూడా ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం. మిగిలిపోయినటువంటి కుటుంబాలు ఏదన్నా ఉన్నా సరే గడప గడపకి మన ప్రభుత్వంలో మన దృష్టికి వచ్చినటువంటి ప్రతి ఒక్క అర్హత కలిగినటువంటి కుటుంబానికి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడం, దానికి సంబంధించి ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి కూడా చర్యలు తీసుకోవడం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఓర్చుకోలేక ఓర్వలేక ఈ ప్రభుత్వానికి ఇళ్ల స్థలాలు ఇస్తే మంచి పేరు వస్తుందేమో అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఎవరినో ఒకరిని కోర్టుకు పంపించడం, వాళ్ళ ద్వారా స్టే తెప్పించి అడ్డుకోవాలని చూడడం, ఇది దురదృష్టం. ఏదైనా రాజకీయ పార్టీలు అంటే రాజకీయాలుగా చేయడం బాగుంటుంది తప్ప పేదవాడికి సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా రాజకీయాలు చేసి పేదవాడిని ఇబ్బంది పెట్టడం అనేటువంటిది ప్రభుత్వం మీద కక్ష సాధింపుకో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయడానికో పేదవాడిని బలి చేయడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు, ఇది సరైనటువంటి విధానం కాదు. కాబట్టి పేదవాడి విషయంలో ఈ ప్రభుత్వం చాలా ఉదారంగా వ్యవహరిస్తుంది. దానికి సంబంధించి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. ఈరోజు దానికి సంబంధించి అందులో భాగంగా ఇళ్ల స్థలాలు అందరికీ పంపిణీ చేస్తాం. మిగిలిపోయినటువంటి కుటుంబాలకు కూడా ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తాం. ఈరోజు ఒక్కసారి చూస్తే ఈ ప్రభుత్వం ద్వారా నల్లా కొండయ్య ఆ కుటుంబానికి దాదాపుగా 6,62,834 రూపాయల మేర లబ్ధి పొందడం జరిగింది. కుంజి విజయమ్మ 6,54,754 రూపాయలు. యామాల వెంకటరమణయ్య 6,17,766 రూపాయలు. ఒలిపి జయమ్మ 5,93,354 రూపాయలు. సోగాల మస్తానమ్మ 5,56,250 రూపాయలు. పాసెం పెంచిలయ్య 5,52,414 రూపాయలు. ఎందుకు చెప్తున్నాను అంటే ఎన్నడైనా ఏ ప్రభుత్వం అయినా అధికారంలో ఉన్నప్పుడు ఇంత పెద్ద ఎత్తున ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినటువంటి సందర్భాలు ఉన్నాయనేటువంటిది ఈరోజు ప్రతి ఒక్కరు ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి.